హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కాశీ నుండి ప్రయాగ్రాజ్కు బయలుదేరుతున్నాము. మేము కాశీ నుండి ప్రయాగ్రాజ్కు ఎప్పుడు గవర్నమెంట్ బండిలంతా అవైలబిలిటీగానే ఉంటుంది. మనము బస్సులోనన్నా వెళ్ళొచ్చు. అయితే కాశీ వీధిలో అనేక ట్రావెల్ ఏజెన్సీస్ ఉంటుంది. మనము వాళ్ళతో మాట్లాడి క్యాబ్ అన్నా బుక్ చేసుకోవచ్చు, లేకపోతే వ్యాన్ అన్నా బుక్ చేసుకోవచ్చు, మనుషుల ఎన్నికని బట్టి. కాశీ నుంచి ప్రయాగరాజ్ యొక్క డిస్టెన్స్ 120 కిలోమీటర్స్ ఉంటుంది. మేమైతే వ్యాన్లో బయలుదేరాము. 2.5 గంట సేపు పట్టింది మాకు ప్రయాగరాజ్ చేరుకోవడానికి. మేము డైరెక్ట్గా త్రివేణి సంగమం దగ్గర చేరుకున్నాము. 3 నదులు కలిసే చోటు త్రివేణి సంగమం. మేము అక్కడ చేరుకొని పడవ వాళ్ళతో మాట్లాడుకొని బోట్లో ఎక్కేసాము. మనిషికి 200 పట్టింది. ఇది సీజన్లు బట్టి మారుతూ ఉంటుంది. ఇక్కడ రకరకాల పూజలు చేస్తూ ఉంటారు. మనకు తెలుగు పండితులు కూడా అవైలబిలిటీగానే ఉంటారు. గంగా పూజ అని, వేణి పూజ అని, పిండ ప్రదానం అని ఇక్కడ చేస్తూ ఉంటారు. మనం ఏ పూజలన్నా చేసుకోవచ్చు. మేమైతే రామేశ్వరం నుంచి తెచ్చుకున్న వేణి మాధవర లింగాన్ని ఇక్కడ తెచ్చుకున్నాము. ఇక్కడ త్రివేణి సంగమం కలిపే చోటుకి మమ్మల్ని పడవ ఆయన తీసుకెళ్ళాడు. మేము అక్కడ కలిపేశాము. ఆ చోట్లనే నీరు కూడా తీసుకున్నాము. ఈ నీళ్ళతో తిరిగి రామేశ్వరంకి వెళ్ళి రామనాథ స్వామికి అభిషేకించుకుంటే మా కాశీ యాత్ర సంపూర్ణమవుతుంది. ఈ ప్రదేశం అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంది, ప్రశాంతతగా కూడా ఉంది. 2025లో కుంభమేళా జరగనుందంట. దేశాల నుంచి భక్తులు, అఘోరాలు, నాగా సాధువులు అందరూ ఇక్కడికి వచ్చేస్తారట. కుంభమేళా అనుసరించి ఇక్కడ సర్కార్ వారు శుభ్రత కోసం ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. హనుమాన్ టెంపుల్కి బయలుదేరాము. లంకను కాల్చిన తర్వాత హనుమంతుడు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నట్లుగా చెప్తారు. ఇక్కడ హనుమంతుడు శయన స్థితిలో కనిపిస్తూ ఉంటాడు. ప్రతి మంగళవారం విశేషమైన పూజలు కూడా చేస్తూ ఉంటారట. తర్వాత మేము 14వ శక్తిపీఠమైన మాధవేశ్వరి దేవిని దర్శించుకున్నాము. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ అమ్మవారికి ఎటువంటి రూపం ఉండదు. గుడి మధ్యలో ఊయల ఉంచారు. మనము తీసుకువెళ్ళిన కానుకల్ని అక్కడే సమర్పించుకోవాలి. ఇక్కడ అమ్మవారు అదృశ్య రూపంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రజలు ఆలోపి దేవి అని కూడా పిలుస్తూ ఉంటారు. చాలా శక్తివంతమైన క్షేత్రం ఇది. అమ్మవారు చేతి వేళ్ళు పడ్డ స్థలం అన్నమాట. సంతానము లేని వాళ్ళు అమ్మవారిని వేడుకుంటే సంతానము కలుగుతుందని ఇక్కడి వారు చెప్తున్నారు.
మేము మాకే కేటాయించిన హోటల్ రూమ్కి వచ్చేసాము. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి.